హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఒకటి ఉంది, బ్రీజా ఉంది, మారుతి సుజుకి బ్రీజా. మళ్ళీ వచ్చేసి 2018 ఉంది, జెడ్డీఐ ఇది. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ అని, పర్లేదు. రీడింగ్ ఒరిజినల్ పర్లేదు, మంచిదే కదా. మీకు కూడా కొంచెం అంటే వెహికల్ అనేది తెలిసిపోతుంది, వెహికల్ ఎట్టుందని. సరే, బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే విషయం, మీరు ఒక్కటి గమనించండి సార్. దూరం ఎక్కడ దూరం అంటే జగిత్యాలు కానీ, లేదంటే కరీంనగర్ కానీ, లేకపోతే మంచిర్యాల నుంచి దూరం అనుకోవాలి మాత్రం దయచేసి మీరు రాకండి సార్. ఎందుకంటే మీకు దూరం అనిపించినప్పుడు మీరు కూడా చూడు ఇబ్బంది అయిపోతాయి కదా. అంటే నా ఉద్దేశం చెప్పిన మీకు నేను, వెహికల్ ఎట్లు ఉన్నదే లేదని మీకు తెలిసిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చూడాలి. మీరు చూస్తే మీకు ఏంటంటే ఖచ్చితంగా వెహికల్ గురించి అనేది తెలిసిపోతుంది. మీకు స్క్రీను అంటే మీకు ఎట్లుంది వర్క్, అంటే వెహికల్ గురించి ఎట్లుంది ఏందనేది మీకు కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చిన్న చిన్న ఏమున్నా చెప్తాను, మైనర్ చిన్న పెద్ద మేనేజర్ ఏమున్నా చేంజ్ అయినా లేదా ఖచ్చితంగా చెప్తాను. మీరు అదొక్కటి చూడండి, గమనించండి కూడా, ఓకేనా. లేట్ చేయకుండా మీకు డైరెక్ట్ వీడియో చూపిస్తా, అంటే వెహికల్ గురించి చెప్తాను, చూపిస్తాను. చూడండి, బేసిక్ పని చెప్తాను మీకు కూడా. ఓకే అండి, నేను చెప్పిన వెహికల్ ఇదే. ఒకసారి మీరు నార్మల్గా బయట నుంచి చూసుకోండి. నార్మల్గా అంటే కొంచెం తెలిసేలాగా. స్కిప్ చేసి చూసి మళ్ళీ మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు. రిక్వెస్ట్, మీరు అట్లా చూసి అడిగితే మాత్రం నేను మీకు ఏమీ చెప్పలేను, ఏమీ చేయలేను. ఇంత మంచిగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీరు అర్థం చేసుకుంటారు, ఓకేనా. ఇక కింద డోర్ సైడ్ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు. ఇది లెఫ్ట్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నట్టు. ఇది బ్యాక్ సైడ్ చూసుకుని చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇవి మీరు గమనించుకుంటే సరిపోతుంది. మీరు చూసుకుంటే ఫుల్ వీడియో చూసుకుంటే మీకు కూడా క్లియర్ కట్గా తెలిసిపోతుంది, ఓకేనా. డీజిల్ వర్షన్ ఇది, ఓకేనా. అయితే లెఫ్ట్ సైడ్ డోర్కి వచ్చేసి ఇక్కడ చిన్నగా డెంట్ లాగా ఉంది, మీరు కొంచెం గమనించుకోండి, ఓకే. సరే, ఇప్పుడు మీకు ఇంటర్ కూడా చూపిస్తా చూడండి. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. అంటే మ్యాట్స్ అనేది చెప్తున్నాను నేను. ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంటుంది, మీకు అటు కూడా వెళ్ళి చూపిస్తాను నేను, ఓకేనా. కొంతమంది అడిగిరు, నన్ను బ్రీజా ఉన్నాయని అడిగిరు. వీడియో పెట్టేస్తే మీకు కూడా ఒక డౌట్ అనేది పోతాయి కదా. దీని ప్రైస్ కూడా నేను చెప్తాను, ఒకసారి చూసుకోండి. సరే, కింద మ్యాటింగ్ అయితే చెక్ చేసుకోండి. కింద మ్యాటింగ్ కానీ సీట్లు కానీ మీకు ఎక్కడ డ్యామేజ్ అయినా లేదని కూడా తెలిసిపోతుంది. డోర్స్ మాత్రం పర్ఫెక్ట్ సార్, ఎక్కడ డోర్స్ కానీ ప్రాబ్లం ఏమీ లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. కొందరు ఓనర్స్ కూడా చెప్తలేరు మనకు ఏదైనా చేంజ్ అయితే కూడా. ఓకే, మీకు కింద కట్ సైడ్ చూపించాను కదా, ఒకసారి ఇటు చూపించి చూడండి. రీడింగ్ వచ్చేసి 1,13,000 సార్ ఇది. మీది కూడా చూపిస్తా, రీడింగ్ కూడా చెప్తాను నేను. ఇక్కడ కేర్ బ్యాగ్ సార్ చూసుకోవచ్చు, అక్కడ కేర్ బ్యాగ్ అని చెప్పినా కదా మీకు అటు సైడ్ కూడా. ఫస్ట్ అయితే మీకు ఒకసారి కింద మ్యాటింగ్ కానీ సీట్లను చెక్ చేసుకోవచ్చు. సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఓకేనా. పైన రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. కొంచెం ఇక్కడ వెనక సైడ్ డోర్ మాత్రం కొంచెం రస్ట్ లాగా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా చూస్తే అర్థమవుతుంది మీకు ఇట్లా కూడా, ఓకే. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్ తెలిసిపోతుంది, ఓకేనా. మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. పవర్ విండోస్ ఓకే ఉన్నాయి, వెహికల్ కూడా ఓకే ఉంది. పవర్ విండోస్ అన్ని వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. దీని ప్రైస్ కూడా చెప్తాను సార్ నేను. 8,80,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. 8,80,000, ఓకేనా. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఇది కూడా చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకండి, అడగకండి. దానివల్ల మీకు యూజ్ లేని చెప్తున్నాను. మళ్ళీ సేమ్ అదే పనిగా మళ్ళీ అడుగుతున్నారు సార్. కొంచెం మీరు దయచేసి ఓపిక ఉంటుంది చూడండి, అది కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఓపిక లేని వాళ్ళు ఇక స్కిప్ చేసేయండి అసలు. మరి నా వీడియో కూడా చూడకండి, ఎందుకంటే అది మీకు అర్థం కాదు కాబట్టి, ఓకేనా. ఇది కూడా ఓకే ఉంది. మీకు ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకే. చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏది మాత్రం చేంజ్ కాలేదు, ఇది ఓకే ఉంది. డిక్కీ మాత్రం ఓకే, పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా. మీకు ఇప్పుడు కింద చూపిస్తా చూడండి, ఓకే. మీకు డిక్కీలో చూసుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం రస్ట్ లాగా అనిపిస్తుంది, చూసుకోవచ్చు. మళ్ళీ తిరిగిన నా సౌజు నాకే చెప్తున్నారు సార్ కొంతమంది, ఓకే. స్టెఫిన్ మాత్రం ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. స్టెఫినే ఉంది, అపోలో అది టైర్ కూడా. ఇందులో పానా జాక్రాడ్ అన్నీ ఉన్నాయి. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. మళ్ళీ అడిగి ఇది పైన యాసిడ్ పడ్డదట, ఇది చెప్తున్నా మీకు ముందే.
ఓకే, ఇది నేను చూపించాల్సి మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను, నేను అంతకు మించి ఏం లేదు. ఓకే, రేటింగ్ చూసుకోవచ్చండి, 1,13,000. నేను ఆల్రెడీ ఇప్పుడు చేపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ అని. అట్లాగే బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తే చూడండి, బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుంటే మాత్రం కొంచెం టీవీలో కదా కొంచెం ఏమంటారు, అది పోతుంది కదా స్క్రీన్, కొంచెం పోతే ఎట్లా వస్తుందో సేమ్ అట్లా వస్తుంది, కొంచెం అది. ఇప్పుడు మీకు ఇండికేటర్ అన్ని లైట్స్ కానీ, బానెట్ కానీ, డిక్కీ కానీ ప్రతి ఒక్కటి చూపిస్తే చూడండి. మీకు ముంగట సైడ్ చూసుకుంటే ఇక్కడ ముంగట కింద బంపర్ ఉంది కదా, బంపర్ మాత్రం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మీరు ఒకటి గమనించుకోండి. సరే, ముంగట ఆప్రాన పిల్లర్స్ మొత్తం చూపిస్తా, ఒకసారి అయితే ఆప్రాన చెక్ చేసుకోండి సార్. ఆప్రాన ఓకే ఉంది, ఎక్కడ కానీ లీకేజ్ అట్లా ప్రాబ్లం లేదు, సౌండ్ కూడా ఓకే ఉంది. టైమింగ్ చేంజ్ అనేది మీకు చెక్ చేసుకోవచ్చు సార్, ఇది మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తాను నేను. అది మాత్రం చేంజ్ అయింది సార్, టైమింగ్ చేంజ్. రీడింగ్ అనేది కన్ఫామ్గా అయితే చెప్పలేము, ఎందుకంటే రీడింగ్ వాళ్ళు కన్ఫామ్ అంటున్నారు కానీ కన్ఫామ్గా అయితే నేను చెప్పలేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ముంగట ఈ బాట మాత్రం ఏది మాత్రం చేంజ్ ఏం లేదు, ఇది డైరెక్ట్ చెప్పేస్తున్నాను నేను, ఓకేనా. ముంగట చౌపట్టి కూడా ఓకే ఉంది, ఇది కూడా డిస్టర్బెన్స్ ఏం లేదు. హెడ్ లైట్ చూసుకుంటే ఓకే ఉందండి, హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటరు అది ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏదైనా ఒకటి రెండు సార్ చూసి తీసుకోండి సార్. ముంగట లైట్ మాత్రం పర్ఫెక్ట్, ఇది మాత్రం బ్రేక్ అయింది, ఇది కూడా కనిపిస్తుంది బ్రేక్ అయింది, నేను డైరెక్ట్ చెప్తున్నా. ఇంత నిజాయితీ చెప్పినప్పుడు కూడా మీరు నమ్మకం లేకపోతే నేను ఏం చేయలేను. ఇది కూడా చూసుకోవచ్చు, ఫోగ్ ల్యాంప్ ఓకే, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా, అంటే ఇండికేటర్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయని కూడా తెలిసిపోతుంది కదా. ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, ఫేడ్ కానీ ఏం లేదు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. గ్లాస్ చెక్ చేసుకోండి సార్. గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సిబి ఉంది, ఇక్కడ బీజే ఉంది. ఇక్కడ మీరు అందులో మీకు తెలిసిపోతుంది బి సిరీస్ ఉందా లేకపోతే సి సిరీస్ ఉందా తెలిసిపోతుంది. అంటే ఇందులో చేంజ్లు ఏమైనా ఉన్నాయో మీకు కూడా కరెక్ట్ ఐడియా ఉంటుంది. ఇది బీజే ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, బీజే ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఒకటి విషయం మాత్రం గమనించుకోండి సార్, ఓనర్ చెప్పిండు ఒరిజినల్ రీడింగ్ అని, కాకపోతే మీరు ఒకసారి చెక్ చేయించుకోండి, మీకు కూడా తెలిసిపోతుంది. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్. ఇది టైర్స్ మాత్రం ఒక అలవిల్స్ ఉన్నాయి. ఇది బ్రీజా ZDI, ఇది మోడల్ 2018. ఇది కూడా చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రమే ట్యాంపరింగ్ లేదంటున్నారు, ట్యాంపరింగ్ లేకుంటే మీకు కూడా మంచిదే కదా. ఇది కూడా చూసుకోవచ్చు, 4 టైర్లు సేమ్ ఉంటాయి. స్టెఫిన్ మాత్రం సిల్ ఉంది, 90% అని చెప్తాను నేను, ఒక సిల్ ఉన్నా కానీ. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది, ఓకేనండి. మీకు ఇంకేం చూపించాలో చెప్పండి, నేను చూపిస్తాను, కాకపోతే స్కిప్ చేసి మాత్రం చూడకండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ రాకండి, ఓకేనండి. ఇందాక నేను చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బ్రీజా ZDI అండి. ఇది మరో వచ్చేసి 2018. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని చెప్తున్నాడు. మీకు నేనైతే కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాను, అంటే అది కొంచెం టైమింగ్ చేంజ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను కూడా, ఓకేనా. అంటే నార్మల్గా అయితే 1,00,000-1,50,000 అయితే దాదాపు అయితే చేంజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను కన్ఫామ్ చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు, అది కూడా గ్యారంటీ నేను చెప్తాను. మీకు ఎవరికైనా ఆర్చి కావాలంటే కూడా ఇస్తాను నేను. ఇంకొక మెయిన్ ముచ్చట ఏంటంటే మీకు చెప్పాల్సింది ఒకటే చెప్తాను చూడండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫొటోస్ అడగకుండా, టైంపాస్ కాల్స్ చేయకుండా, దూరం అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు రాకండి నా దగ్గరికి. ఎందుకంటే అది మీకు దూరం అనిపించినప్పుడు నేను కూడా ఏం చేయలేను. వేరే స్టేట్ నుంచి వచ్చి కొనకపేటలో చూసినాం కానీ ఇక్కడ సపోజ్ మంచిర్యాల కానీ ధర్మపురి అంటున్నారు కానీ, లేకపోతే ఇంకా నిజామాబాద్ అనే వాళ్ళు మాత్రం ఇక్కడ సైడ్ ఎవరు రాకండి. ఎందుకంటే చాలా దూరం కాబట్టి మీకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు కూడా సెటర్గా కడుతున్నారు కాబట్టి నేను కొంచెం సెటర్గా చెప్పాల్సి వస్తుంది. అది మంచి మాటగా చెప్పేవారు కానీ నిజాలకు ఎప్పుడు మింగుడు పడేయంటే నాకు తెలుసు, ఓకేనా. సరే, లేట్ చేసే ఏం లేదు, దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు, ఓకేనా. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పేసిన 8,80,000 మళ్ళీ చెప్తాను నేను, ఓకేనా. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మాత్రం చేయండి. ఎందుకంటే ఒరిజినల్ నేను చెప్తున్నా, కానీ మీరు వచ్చి చూసుకున్నాక మీకు ఒరిజినల్ ఉందో లేదో మీకు కూడా తెలిసిపోతుంది, ఓకేనా సార్. అంతే, ఇంతకు మించి అయితే చెప్పేది ఏం లేదు.